హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి ఆమ్లెట్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ ముద్ద మీకే, మీరు తినలేరు కాబట్టి నేను తింటున్నాను. ఈ మాత్రం మాకు తెలియదు అని మాత్రం అనమాకండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తయారయ్యే విధానం చూద్దామండి. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో పెద్ద సైజు టమాటాలు 5 తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకొని ఇలా బాండీలో వేసుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇంట్లో వండుకోవడానికి కూర ఏమీ లేనప్పుడు ఇలా టమాటా పచ్చిమిర్చితో ఈజీగా ఇంట్లోనే పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి చేసుకుందామండి. అలాగే దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్లో టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గాలి. అలాగే ఎంత వంట రానోళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవాల్సిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టమాటా పచ్చిమిర్చి మగ్గింది. మనం దీంట్లోనే ఒక 10 చిన్నెల్లిపాయ రెమ్మలు పచ్చగా దంచుకొని వేసుకుందామండి. నేను 10 చిన్నెల్లిపాయ రెమ్మలు తీసుకున్నాను. ఇలా వేసుకుంటే చాలు. అలాగే దీంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి గ్యాస్ కదా, ఈ జీలకర్ర వేయటం వల్ల అది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అలాగే దీంట్లో మనం కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి. ఇది అయిపోయింది, గ్యాస్ ఆపుకుందామండి. ఇది చల్లారినాక మనం మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇది కొంచెం చల్లారింది. ఇది మొత్తం మిక్సీకి వేసుకోవాలి. మొత్తం మిక్సీకి వేసి పెట్టుకున్న తర్వాత దేంట్లోనే 4 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. అలాగే కొంచెం టేస్ట్కి కొత్తిమీర వేసుకుందామండి. చాలా బాగుంటుంది కొత్తిమీర వేయటం వల్ల. అలాగే నేను ముందుగానే నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల చింతపండు త్వరగా మెదుగుతుంది. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయింది. ఒక గిన్నెకి తీసుకుందామండి. ఇది మొత్తం గిన్నెకి తీసి పెట్టుకుందాం. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, టమాటా పచ్చిమిర్చి పచ్చడి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.